Hello everyone, welcome to Sankalp Study Success and next May 2021 current affairs lo next session lecture number 6 లో మరికొన్ని చూద్దామండి కొన్ని కాన్సెప్ట్స్. సో ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఎస్డీఆర్ఎఫ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అండ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్. ఇక్కడ ఏంటంటే మన కాన్సెప్ట్, గుజరాత్లోని రీసెంట్గా సైక్లోన్ ఒకటి అటాక్ అయింది, అది తాక్తే. సో ఈ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అండ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వాళ్ళు వెంటనే ఆ ప్రదేశానికి వెళ్ళారు, ఆ లొకేషన్కి వెళ్ళారు, వాళ్ళ యొక్క సేవల్ని కూడా అందించారు. సో ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే మనకి యాక్చువల్గా గుజరాత్లో వచ్చిన రీసెంట్గా సైక్లోన్ పేరైనా అడగొచ్చు, తాక్తే. ఓకేనా, సో అండర్లైన్ చేసింది రాసుకోండి. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్లో మనకి ఎన్డీఆర్ఎఫ్ గురించి. సో ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ ఏంటిది రెస్పాన్స్ ఫోర్స్. ఓకే, రెస్పాన్స్ ఫోర్స్ ఈజ్ అన్ ఇండియన్ స్పెషలైజ్డ్ ఫోర్స్ అనమాట ఇది. సో ఇది మనకి ఏ యాక్ట్ ప్రకారం ఏర్పాటైందండి? డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ప్రకారము. ఓకేనా, సో డిజాస్టర్ సిచ్యువేషన్ ఎక్కడైనా భారతదేశం మొత్తం మీద నేషనల్ కాబట్టి, నేషనల్గా భారతదేశం మొత్తం మీద ఎక్కడైనా సరే మనకి డిజాస్టర్స్ వచ్చినప్పుడు, అవి సైక్లోన్స్ కావచ్చు, ఏమైనా తుఫాన్లు కావచ్చు, లేకపోతే ఇంకా ఏ విపత్తులైనా కావచ్చు, వెంటనే ఈ ఫోర్స్ వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క సేవలను అనమాట మనకి అందిస్తారు. ఓకే, ఆ సేవలు అందించడం అంటే ఎవరైతే అక్కడ సఫర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఫుడ్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ స్పెషల్ రెస్పాన్స్ టు థ్రెటనింగ్ ద డిజాస్టర్ సిచ్యువేషన్ ఆర్ డిజాస్టర్ అండర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005. సో ఇక్కడ మనకి ఏంటంటే కనుక డిజాస్టర్ మేనేజ్మెంట్ యొక్క ఎపెక్స్ బాడీ అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. ఓకేనా, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్న అథారిటీ వచ్చేసి ఏంటంటే మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఎపెక్స్ బాడీ. ద ఎపెక్స్ బాడీ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈజ్ వాట్? నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. దీనికి ఎవరు చైర్మన్గా వ్యవహరిస్తారు? నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి చైర్మన్గా ఎవరెవరిస్తారు? అది ప్రైమ్ మినిస్టర్ గారు. ఓకేనా, సో నౌ ప్రైమ్ మినిస్టర్ ఇస్ నరేంద్ర మోడీ గారు. సో నరేంద్ర మోడీ గారు చాలా వరకు కొన్ని మేనేజ్మెంట్ అథారిటీస్కి చైర్మన్గా వ్యవహరిస్తారనమాట. సో ఇక్కడ క్వశ్చన్ ఎలా వస్తుందంటే ఎన్డీఎంఏ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి చైర్మన్ ఎవరు? లైక్ ప్రైమ్ మినిస్టరా, లేకపోతే గవర్నరా, ప్రెసిడెంటా, నన్ ఆఫ్ ద ఎబో, ఇలా క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా, సో చైర్మన్ ఆఫ్ ద ఎన్డీఎంఏ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్. నెక్స్ట్ ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్కి హెడ్గా ఎవరు ఉంటారు? ద హెడ్ ఆఫ్ ద ఎన్డీఆర్ఎఫ్ ఈజ్ డిజిగ్నేటెడ్ యాజ్ ఏ డైరెక్టరల్ జనరల్. సో దాని యొక్క హెడ్ని ఎన్డీఆర్ఎఫ్ యొక్క హెడ్ని ఏమని అంటారు? డైరెక్టర్ జనరల్ అంటారు. సో ఈ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎన్డీఆర్ఎఫ్ ఎవరు అవుతారంటే ఐపీఎస్ ఆఫీసర్స్ అవుతారనమాట, ఆన్ డిప్యూటేషన్ ఫ్రమ్ ఇండియన్ పోలీస్ ఆర్గనైజేషన్ నుంచి. సో ఐపీఎస్ ఆఫీసర్స్ని మనకి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్లోని డైరెక్టర్ జనరల్గా నియమిస్తారు. సో వీళ్ళ యొక్క రేటింగ్ ఎలా ఉంటుంది? 3 స్టార్ రేటింగ్ ఉంటుంది. ఓకేనా, 3 స్టార్ రేటింగ్ ఉంటుంది. జనరలీ దే ఆర్ 3 స్టార్ ఆఫీసర్స్ అంటారు. ఓకేనా, డైరెక్టర్ జనరల్ ఈజ్ అ 3 స్టార్ ఆఫీసర్. సో దిస్ వన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఈజ్ ద ఎపిక్స్ బాడీ ఫర్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్. సో దానికి చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు అంటే ప్రైమ్ మినిస్టర్ గారు వ్యవహరిస్తారు. సో ఇక్కడ మనకి దానికి హెడ్గా ఎవరు ఉంటారు? మనకి డైరెక్టర్ జనరల్ ఉంటారు అండ్ సెవరల్ ఇన్స్పెక్టర్ జనరల్స్ ఉంటారు. ఓకేనా, ఫస్ట్ డైరెక్టర్ జనరల్, అతని కింద మరి కొంతమంది ఇన్స్పెక్టర్ జనరల్స్ ఉంటారు అండ్ డిప్యూటీ జనరల్ ఇన్స్పెక్టర్ జనరల్స్ ఉంటారు. అలాగా హూ ఆర్ ఫ్లాగ్ ఆఫీసర్స్ అండ్ వేర్ బ్యాడ్జెస్ ఆఫ్ ర్యాంక్. ఓకే, ఇక్కడ నోడల్ మినిస్ట్రీ ఏంటి మనకి? ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ మేనేజ్మెంట్ ఆఫ్ న్యాచురల్ డిజాస్టర్స్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఓకేనా, సో వాట్ ఈస్ ద నోడల్ ఏజెన్సీ ఫర్ దిస్ డిజాస్టర్స్? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో దిస్ వన్ ఈజ్ ఇంపార్టెంట్. నోడల్ ఏజెన్సీ ఏంటి మనకి? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. నెక్స్ట్ వన్, ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మేనేజింగ్ దిస్ డిజాస్టర్స్ ఇన్ ఇండియా ఈజ్ దట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. సో నార్మల్గా ఏంటంటే కనుక మేనేజింగ్ ద డిజాస్టర్స్, ఈ డిజాస్టర్స్ని మేనేజ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిదంటే స్టేట్ గవర్నమెంట్ది. సివియర్ నేచర్ కెలామిటీస్ ఏమైనా వస్తే కనుక, అంటే వెరీ సివియర్ నేచర్లో ఎలాంటి విపత్తులైనా ఎదురైతే కనుక సెంట్రల్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని దే ప్రొవైడింగ్ ద ఎయిడ్ అండ్ అసిస్టెన్స్ టు ద ఎఫెక్టెడ్ స్టేట్. ఓకేనా, సో పర్టికులర్ స్టేట్లో ఏదైనా ఒక, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వైజాగ్లో హుద్ అని, తర్వాత తిత్లీ, ఆంధ్రప్రదేశ్లోని తిత్లీ అని, ఇలా డిఫరెంట్ కెలామిటీస్ అనేవి వచ్చాయి, రైట్? సో సివియర్ కెలామిటీస్ వచ్చినప్పుడు అంటే సెంట్రల్ గవర్నమెంట్ తనే రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎయిడ్ అండ్ అసిస్టెన్స్ని ఆ పర్టికులర్ స్టేట్కి అనమాట ప్రొవైడ్ చేస్తుంది. అట్ దట్
అవసరమైతే ఆర్మ్డ్ ఫోర్సెస్ని కూడా దింపుతారనమాట వాళ్ళు. సో సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ అండ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అండ్ సచ్ కమ్యూనికేషన్స్ ఎయిర్ అదర్ ఎసెట్స్ ఆర్ అవైలబుల్ అండ్ నీడెడ్, అవసరమైతే సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు మనకి కాంపోజిషన్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్లో ఎవరెవరు ఉంటారు అంటే కనుక, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఇస్ ఏ ఫోర్స్ ఆఫ్ 12 బెటాలియన్స్ ఉంటాయి. ఓకేనా, సో ఇప్పుడు కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి నేర్చుకోండి. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్లో మనకి అడగరు ఎగ్జామ్లోని ఎన్ని బెటాలియన్స్ ఉంటాయి ఏంటి ఇవన్నీ, కానీ జస్ట్ చైర్మన్ ఎవరు, దేని కిందకు వస్తుంది, నోడల్ ఏజెన్సీ ఏంటి, అదే ఏ మినిస్ట్రీ కిందకు వస్తుంది అని చెప్పి మాత్రమే మన క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా, జస్ట్ ఇది మీకు నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోండి. ఓకేనా, 12 బెటాలియన్స్ ఉంటాయి అండ్ కమ్స్ అండర్ విచ్ ఆర్గనైజ్డ్ ఆన్ పారామిలిటరీ లైన్స్ కింద వాళ్ళు ఆర్గనైజ్ చేయబడతారు. ఓకేనా, నెక్స్ట్ వన్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్. సో ఇక్కడ ఏంటి, యాజ్ పర్ ఆఫ్ నేషనల్ పాలసీ ఆన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ 2009 ద స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు రైజ్ దేర్ ఓన్ SDRF ఫర్ క్విక్ రెస్పాండింగ్ టు ద డిజాస్టర్స్. రైట్, సో పర్టికులర్ స్టేట్లో మనకి ఏదైనా విపత్తులు అనేవి సంభవిస్తాయి. సో వెంటనే మనకి రెస్పాండ్ అవ్వడం కోసం ప్రతి ఒక్క స్టేటు కూడాను రిక్వైర్మెంట్ అనమాట, ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టేట్ కూడాను స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ని ఏర్పాటు చేసుకోవాలి అండర్ నేషనల్ పాలసీ ఆన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ 2009. ఓకేనా, నేషనల్ పాలసీ ఆన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ 2009 ప్రకారము ప్రతి ఒక్క రాష్ట్రము కూడాను ది రిక్వైర్డ్ ద రైజ్ దేర్ ఓన్ SDRF స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. దేని గురించి, ఫర్ క్విక్ రెమిడియల్ గురించి. రైట్, సో ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ ఉన్నదాని ప్రకారము 24 స్టేట్స్ యూనియన్ టెరిటరీస్ మొత్తం కలిపి హ్యావ్ రైజ్డ్ దేర్ SDRF. ఓకేనా, సో ప్రజెంట్ మనకి 28 రాష్ట్రాలు ప్లస్ 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయనుకుంటాను. ఓకేనా, సో ఇది 28 రాష్ట్రాలు మొత్తానికి 24 రాష్ట్రాలు ప్లస్ కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి ఇక్కడ SDRF అనేది వాళ్ళు నియమించుకున్నారనమాట. సో దే ఆర్ ప్లేస్డ్ ఎక్కడ వీళ్ళు ఉంటారంటే SDRF అంత స్ట్రాటజికల్గా కరెక్ట్ లొకేషన్లో ఉంటారు. అంటే ఎయిర్పోర్ట్కి, రైల్ నీడ్కి, రోడ్స్కి వెంటనే ఎక్కడైతే డిజాస్టర్ సంభవించిందో వెంటనే వెళ్ళే విధంగా ఉండాలి. కాబట్టి స్ట్రాటజిక్ లొకేషన్లో వాళ్ళు ఎప్పుడు కూడాను అవైలబుల్గా ఉంటుందన్నమాట ఈ ఫోర్స్ అనేది. రైట్, సో దిస్ ఈజ్ అబౌట్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. అలాగే మనకి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్స్ కూడా ఉన్నాయి. సో ఫండ్స్ రిలీజ్ చేస్తారు దాని నుంచి మనకి. సో ఇక్కడ ఫోర్స్ గురించి చదువుతున్నాం. ఓకేనా, అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రిబ్యునల్ రిఫార్మ్స్ ఆర్డినెన్స్ 2021. సో దిస్ వన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి 2021లోని కొత్తగా వచ్చినటువంటి ఆర్డినెన్స్ ఇది ట్రిబ్యునల్ రిఫార్మ్స్ ఆర్డినెన్స్. అంటే ఇప్పుడు మనకి ఏంటంటే చాలా నెంబర్ ఆఫ్ ట్రిబ్యునల్స్ ఉన్నాయి. ట్రిబ్యునల్స్ అంటే మీకు ఇంతకుముందు నేను ఇండస్ట్రీ రిలేషన్స్ చెప్పినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఏదైనా ఒక సమస్య అనేది, ప్రాబ్లం అనేది అరైజ్ అయినప్పుడు దాన్ని సెటిల్ డౌన్ చేసుకోవడం కోసం మనకి ట్రిబ్యునల్స్ అనేవి ఏర్పాటు చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. రైట్, సో ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ చాలా ట్రిబ్యునల్స్ ఉన్నాయి. అలా కాకుండా సెంటర్ ఇప్పుడు ఏం చేసిందంటే సెవర్ ఎపిలేట్ ట్రిబ్యునల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అబాలిష్ చేసింది. వాటి యొక్క ప్రెజెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిస్టింగ్ ట్రిబ్యునల్స్ చాలా ఉన్నాయండి. ఓకేనా, లైక్ ఒక 4-5 నాట్ 4-5 ఇంకా మోర్ దాన్ 4-5 ఉన్నాయి. చాలా ట్రిబ్యునల్స్ని, సెవరల్ ఎపిలేట్ ట్రిబ్యునల్స్ని అబాలిష్ చేసింది. వాటి యొక్క అథారిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను అదర్ ఎగ్జిస్టింగ్ జ్యుడిషియల్ బాడీస్కి త్రూ ట్రిబ్యునల్ రిఫార్మ్స్ ఆర్డినెన్స్ 2021 ఆర్డినెన్స్ ద్వారా వీళ్ళకు ఉన్నటువంటి బరువు బాధ్యతలన్నీ కూడాను దీనికి అప్పచెప్పింది అనమాట. ఓకేనా, సో ఇక్కడ మన కాంటెక్స్ట్ ఏంటి అంటే ద సెంటర్ హ్యాస్ అబాలిష్డ్ సెవరల్ ఎపిలేట్ ట్రిబ్యునల్స్, ఉన్నటువంటి అన్ని ఎపిలేట్ ట్రిబ్యునల్స్ని కూడాను అబాలిష్ చేసి వీటికి ఉన్నటువంటి బరువు బాధ్యతలు అంటే రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడాను జ్యూరిస్డిక్షన్స్కి టు అదర్ ఎగ్జిస్టింగ్ జ్యుడిషియల్ బాడీస్కి ట్రాన్స్ఫర్ చేసిందనమాట. దేని ద్వారా ట్రాన్స్ఫర్ చేసింది? ట్రిబ్యునల్ రిఫార్మ్స్ ఆర్డినెన్స్ 2021 ద్వారా ట్రాన్స్ఫర్ చేసింది. సో దిస్ ఆర్డినెన్స్ హ్యాస్ బీన్ ఛాలెంజ్డ్ ఇన్ ద సుప్రీం కోర్ట్. ఓకే, నౌ దిస్ ఆర్డినెన్స్ హ్యాస్ బీన్ ఛాలెంజ్డ్ ఇన్ ద సుప్రీం కోర్ట్. అయితే ఈ నిర్ణయాన్ని మనకి సుప్రీంకోర్టులోని ఛాలెంజ్ చేశారనమాట, అంటే సవాల్ చేశారు. ఓకేనా, సో ఇది ఇక్కడ మనకి ఇప్పుడు కాంటెక్స్ట్. సో మనకి ఇక్కడ వచ్చినటువంటి కాన్సెప్ట్ ఏంటి? ట్రిబ్యునల్ రిఫార్మ్స్, రేషనలైజేషన్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీసెస్ యొక్క కాన్సెప్ట్ అనమాట. ఇక్కడ మనకి ద సెంటర్ హ్యాస్ అబాలిష్డ్ సెవరల్ ఎపిలేట్ ట్రిబ్యునల్స్ అన్నాం కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ట్యాక్స్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ అయితే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అని క్యాట్, ఇన్కమ్ ట్యాక్స్ ఎపిలేట్ ట్రిబ్యునల్ అని ఐటీఎట్, అండ్ కస్టమ్స్, ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్కి ఎపిలేట్ ట్రిబ్యునల్. ఓకేనా, సో ఇలా డిఫరెంట్ ట్రిబ్యునల్స్ ఉన్నాయన్నమాట. ఒక్కసారి సర్చ్ చేయండి మీకు టైం ఉంటే, లేదంటే నార్మల్గా చూడండి, గుర్తుపెట్టుకోండి.
ఎవరికైనా అంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఏమైనా గొడవలు వస్తే ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్తారు. ఓకేనా, అంటే ఆ డిస్ప్యూట్ని సెటిల్ డౌన్ చేయడం కోసం మనకి ట్రిబ్యునల్స్ని పెట్టుకుంటాం అనమాట. ఇట్స్ లైక్ ఏ జ్యుడిషియరీ బాడీస్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ట్యాక్స్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ వస్తే మనము సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ దగ్గరికి వెళ్తాం. ఇన్కమ్ ట్యాక్స్ ఎపిలేట్ ట్రిబ్యునల్, ఇన్కమ్ ట్యాక్స్ ఎపిలేట్ ట్రిబ్యునల్. అదేవిధంగా కస్టమ్స్, ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ వాటికైతే కనుక ఎపిలేట్ ట్రిబ్యునల్ ఇంకోటి ఉంది, దాన్ని CESTAT అని అంటారు. అలాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉంది, NGT ఉంది. ఓకేనా, అలాగే కాంపిటీషన్ ఎపిలేట్ ట్రిబ్యునల్ ఉంది. కాంపిటీషన్కి రిలేటెడ్గా ఏమైనా మనకి ఎరైజ్ అయితే దానికి సంబంధించి కాంపిటీషన్ ఎపిలేట్ ట్రిబ్యునల్ని, ఇలా డిఫరెంట్ ట్రిబ్యునల్స్ అనేవి మన భారతదేశంలోని ఎగ్జిస్టింగ్ ఉన్నాయన్నమాట. రైట్, సో ఇక్కడ మనకి ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటి అంటే కనుక ట్రిబ్యునల్ రీఫార్మ్స్ ఆర్డినెన్స్ గురించి. సో ఈ ట్రిబ్యునల్ రిఫార్మ్స్ ఆర్డినెన్స్ 2021 ద్వారా, ఈ నిర్ణయం ద్వారా, ట్రిబ్యునల్ రిఫార్మ్స్ ఆర్డినెన్స్ 2021 ద్వారా ఏం చేయాలనుకుంటుందంటే గవర్నమెంట్ ఇప్పుడు ప్రెజెంట్ ఎగ్జిస్టింగ్ ట్రిబ్యునల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిజాల్వ్ చేసేద్దాం అనుకుంటుంది. దే వాంట్ టు డిజాల్వ్ సమ్ ఎగ్జిస్టింగ్ ట్రిబ్యునల్స్ అండ్ ట్రాన్స్ఫర్ ది ఫంక్షన్స్ టు ద ఎగ్జిస్టింగ్ జ్యుడిషియల్ బాడీస్కి పంపిద్దాం అనుకుంటుంది అనమాట, యాజ్ పర్ దిస్ ఆర్డినెన్స్. అర్థమైంది కదండి, ప్రెజెంట్ ఎగ్జిస్టింగ్ ట్రిబ్యునల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిజాల్వ్ చేసి వాటి యొక్క ఫంక్షన్స్ని ఎగ్జిస్టింగ్ జ్యుడిషియల్ బాడీకి ట్రాన్స్ఫర్ చేద్దామని గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంటుంది. అయితే ద గవర్నమెంట్ సీక్స్ టు అమెండ్ ద ఫినాన్స్ యాక్ట్ 2017 టు ఇన్క్లూడ్ ద ప్రొవిజన్స్ రిలేటెడ్ టు ద కాంపోజిషన్ ఆఫ్ సర్చ్ కమ్ సెలక్షన్ కమిటీ. రిమెంబర్ దిస్, ఇక్కడ మనకి కొత్తగా వచ్చిన కాన్సెప్ట్ ఏంటి, సర్చ్ కమ్ సెలక్షన్ కమిటీ. ఇది ఒక కమిటీ అనమాట, దీని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఈ ఆర్డినెన్స్ ద్వారా ఏమవుతుందంటే గవర్నమెంట్ ఫినాన్స్ యాక్ట్ 2017ని అమెండ్ చేయాలి. అమెండ్ చేయడం అంటే ఏంటంటే, అమెండ్మెంట్స్ అంటే చేంజెస్ చేయడం అనమాట. సో ఫినాన్స్ యాక్ట్ 2017 టు కొన్ని ప్రొవిజన్స్ని ఇంక్లూడ్ చేయాలి. దేనికి సంబంధించిన ప్రొవిజన్స్ని ఇంక్లూడ్ చేయాలి మనకి యాక్ట్లోని అంటే, సెర్చ్ కమ్ సెలక్షన్ కమిటీకి సంబంధించిన కాంపోజిషన్స్ అండ్ వాళ్ళ యొక్క టర్మ్ ఆఫ్ ఆఫీస్ మెంబర్స్ అవన్నీ కూడాను ఫర్ 19 ట్రిబ్యునల్స్ ఇన్ ద యాక్ట్ ఇట్ సెల్ఫ్. ఓకేనా, సచ్ యాజ్ ఇక్కడ ట్రిబ్యునల్స్ ఏంటి చెప్పాను మీకు, కస్టమ్స్, ఎక్సైజ్ ట్రిబ్యునల్స్, సర్వీస్ ట్యాక్స్ ఎపిలేట్ ట్రిబ్యునల్స్, ఇలా మొత్తం 19 ట్రిబ్యునల్కి సంబంధించినటువంటి డేటా మొత్తాన్ని కూడాను వాళ్ళు అమెండ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనకి వచ్చిన కాన్సెప్ట్ ఏంటి, సర్చ్ కమ్ సెలక్షన్ కమిటీ. సో ఈ కమిటీ దేనికి రెస్పాన్సిబిలిటీ అంటే, వీళ్ళు సర్చ్ కమ్ సెలక్షన్ కమిటీ వాళ్ళు ఏం చేస్తారంటే చైర్పర్సన్ నేమ్ని, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ట్రిబ్యునల్ పెట్టాలి అనుకుంటే, ఓకేనా, ఆ ట్రిబ్యునల్కి ఎవరు చైర్మన్గా వ్యవహరించాలి, ఎవరు మెంబర్స్ ఉండాలి అని ఈ సర్చ్ కమ్ సెలక్షన్ కమిటీ వాళ్ళు రికమెండ్ చేస్తారనమాట సెంట్రల్ గవర్నమెంట్కి. ఓకేనా, దాన్ని సర్చ్ కమ్ సెలక్షన్ కమిటీ అని అంటారు. చూడండి ఇక్కడ, ద కమిటీ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ టు ద రికమెండ్ ద నేమ్స్ ఆఫ్ ద చైర్పర్సన్స్ అండ్ ద మెంబర్స్ ఫర్ ద అపాయింట్మెంట్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. సో ఇక్కడ చైర్పర్సన్స్ అండ్ ద మెంబర్స్ ఆర్ అపాయింటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. బట్ ఎవరు రికమెండ్ చేస్తారు అంటే కనుక దాని యొక్క రెస్పాన్సిబిలిటీ ఎవరిది, సర్చ్ కమ్ సెలక్షన్ కమిటీది ఇన్ ద ట్రిబ్యునల్. ఓకేనా, ఆ ట్రిబ్యునల్కి అవసరమైనటువంటి చైర్పర్సన్ని, మెంబర్స్ని ఎవరు రికమెండ్ చేస్తారు, దట్ ఈస్ కాల్డ్ సర్చ్ come selection committee. So the composition of this committee as mentioned in the Tribunals Ordinance 2021 లో ఎలా ఉంది అంటే, మనకి ఇప్పుడు కొత్తగా జారీ చేసినటువంటి ఆర్డినెన్స్లో ఎలా ఉందంటే ఒక చైర్పర్సన్ ఉంటారు, సెర్చ్ కమ్ సెలక్షన్ కమిటీ ఇది. ఓకేనా, సో దీనిలోని సెర్చ్ కమ్ సెలక్షన్ కమిటీలో ఒక చైర్పర్సన్ ఉంటారు. ఆ చైర్పర్సన్ ఎవరు మనకి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆర్ సుప్రీంకోర్టు జడ్జ్. ఓకేనా, సుప్రీంకోర్టు జడ్జి యొక్క పేరుని నామినేటెడ్ బై హిమ్ అంటే CJI మనకి చెప్తారనమాట. ఆర్ హీ ఆర్ షీ హ్యాస్ ద కాస్టింగ్ ద ఓటు వేసే అధికారం అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ చైర్పర్సన్ కాకుండా, CP కాకుండా ప్లస్ 2 సెక్రటరీస్ ఉంటారు. 2 సెక్రటరీస్ని కూడా ఎవరు నామినేట్ చేస్తారండి, సెంట్రల్ గవర్నమెంట్ నామినేట్ చేస్తుంది. నెక్స్ట్ ద సిట్టింగ్ ఆర్ అవుట్ గోయింగ్ చైర్పర్సన్ ఆర్ రిటైర్డ్ సుప్రీం కోర్ట్ జడ్జ్ ఆర్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హై కోర్ట్ ఉంటారు. ఓకేనా, అండ్ నెక్స్ట్ వన్ ద సెక్రటరీ ఆఫ్ ద మినిస్ట్రీ అండర్ విచ్ ద ట్రిబ్యునల్ ఈజ్ కాన్స్టిట్యూటెడ్. సో ఇక్కడ మనకి ఒక సెక్రటరీ ఆఫ్ మినిస్ట్రీ కూడా ఉంటారు. వీళ్ళకి ఓటింగ్ హక్కు అనేది ఉండదు. ఓకేనా, ఓన్లీ చైర్పర్సన్కి మాత్రమే ఓటింగ్ హక్కు అనేది ఉంటుంది. ఇక్కడ మనకి ఒక చైర్పర్సన్ ప్లస్ 2 సెక్రటరీస్లో ఒకళ్ళు ఇద్దరు. సో ఇక్కడ 2 సెక్రటరీస్లో ద సిట్టింగ్ ఆర్ అవుట్ గోయింగ్ చైర్పర్సన్ అయినా ఉండాలి, రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్ ఆర్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు. ఓకేనా, సెకండ్ ఎవరు, ద సెక్రటరీ ఆఫ్ ద మినిస్ట్రీ అండర్ విచ్ ద ట్రిబ్యునల్ ఈస్ కాన్స్టిట్యూటెడ్. ఓకేనా, అండ్ హీ ఆర్ షీ హ్యాస్ నో voting right, only chairperson has voting right, casting the vote. Next one,
టర్మ్ ఎలా వాళ్ళకి ట్రిబ్యునల్ మెంబర్స్ యొక్క టర్మ్ అనేది ఎలా ఉంటుంది అంటే కనుక 4 years వరకు చైర్పర్సన్ యొక్క కాల వ్యవధి వచ్చేసి 4 years ఆర్ టిల్ ద అటైన్ ద ఏజ్ ఆఫ్ 70 years. ఓకేనా, ఇందులో ఏది ముందైతే అది మనకి. అండ్ రిమైనింగ్ మెంబర్స్కి 4 years టిల్ ద అటైన్ ద ఏజ్ ఆఫ్ 67 years. రిమెంబర్ దిస్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి కొత్తగా వచ్చింది సెర్చింగ్ కమ్ సెలెక్షన్ కమిటీ. సో ట్రిబ్యునల్ రిఫార్మ్స్ ఆర్డినెన్స్ స్టేట్స్ ద ఫాలోయింగ్ టర్మ్ ఆఫ్ ద ఆఫీస్. చైర్పర్సన్ 4 years ఉంటారు అండ్ ఏజ్ 70 years. రిమైనింగ్ మెంబర్స్ 4 years ఉంటుంది అండ్ 67 years అటైనింగ్ ద ఏజ్. సో ఇందులో ఏది ముందొస్తే అదే అనమాట. నెక్స్ట్ వన్ నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రెడ్రెసల్ కమిషన్. సో నేషనల్ కన్జ్యూమర్ అంటే ఏంటి? కస్టమర్స్. మనం ఏమైనా ఒక వస్తువుల్ని కొంటే దాని ద్వారా మనకి ఏదైనా హాని కానీ జరిగిందంటే వీ కెన్ అప్రోచ్ అనమాట. కన్జ్యూమర్ కోర్టులో మనము కేసు ఫైల్ చేయొచ్చు. ఇది మీకు తెలిసిన విషయమే కదా. సో నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రెడ్రెసల్ కమిషన్ కూడా ఉంది. సో ది ఆర్డినెన్స్ సీక్స్ టు ఇన్క్లూడ్ దిస్ ఎన్సీఆర్డీసీ విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ ద ఫినాన్స్ యాక్ట్ 2017. సో ఈ కొత్తగా జారీ చేసినటువంటి ఆర్డినెన్స్ ద్వారా ఏంటంటే ఏదైతే నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రెడ్రెసల్ కమిషన్ ఉందో అది ఇక మీదట ఫైనాన్స్ యాక్ట్ 2017 పరిధిలోకి వస్తుంది అని చెప్తున్నారు. ఓకేనా, అంటే ఇట్ హ్యాస్ బీన్ సెటప్ అండర్ ద కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019. ఫర్దర్గా మళ్ళీ సెంటర్ ఈజ్ ఎట్ టు కాన్స్టిట్యూట్ ఏ నేషనల్ ట్రిబ్యునల్స్ కమిషన్ని ఏర్పాటు చేయాలి. ఓకేనా, ఫర్దర్గా సెంటర్ హ్యాస్ టు కాన్స్టిట్యూట్ నేషనల్ ట్రిబ్యునల్స్ కమిషన్ అండ్ ఇండిపెండెంట్ అంబ్రెల్లా బాడీ టు సూపర్వైజ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ట్రిబ్యునల్స్. ఈ ట్రిబ్యునల్స్ అన్నింటినీ కూడాను సూపర్వైజ్ చేయడం కోసం మరి యొక్క నేషనల్ ట్రిబ్యునల్ కమిషన్ని ఏర్పాటు చేయాలి. ఖచ్చితంగా ఈ ట్రిబ్యునల్స్ అన్నింటినీ సూపర్వైజ్ చేయడం కోసము అంటే ఈ ట్రిబ్యునల్స్ అన్నింటికి ఒక అంబ్రెల్లా బాడీ అనమాట. అంటే దీని కిందన పరిధిలో ఈ ట్రిబ్యునల్స్ అన్నీ వస్తాయి. ఏంటిది? నేషనల్ ట్రిబ్యునల్ కమిషన్స్. దిస్ వన్ ఈజ్ నేషనల్ ట్రిబ్యునల్ కమిషన్స్. ఓకేనా, సో హియర్ నేషనల్ Tribunal Commission is an independent umbrella body to supervise the functioning tribunals and appointment of the members and next their roles and take care of the administrative functions. ఓకేనా, అండ్ ట్రిబ్యునల్స్కి ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ నీడ్స్ ఉంటే వాటి గురించి ఈ నేషనల్ ట్రిబ్యునల్స్ కమిషన్ అనేది పట్టించుకుంటుంది అనమాట. సో ఇక్కడ మనకి కాన్సెప్ట్ ఏంటి అంటే కనుక సెంటర్ ఏమనుకుంటుందంటే చాలా వరకు ట్రిబ్యునల్స్ ఉన్నాయి, సో వాటన్నిటిని కూడాను మనము అబాలిష్ చేసేసి ఓకేనా ఒక ప్రజెంట్ ఉన్న జ్యుడిషియల్ బాడీకి చేంజ్ చేద్దాము అని. వాడి యొక్క ఫంక్షన్స్ అన్నీ కూడా ఎగ్జిస్టింగ్ జ్యుడిషియల్ బాడీకి అండర్ ఫినాన్స్ యాక్ట్ 2017 కింద ప్రొవిజన్స్ రిలేటెడ్గా ఉన్నవన్నీ కూడా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేద్దాము అనుకుంటుంది. సో ఇంకా జస్ట్ ఆర్డినెన్స్ని మాత్రమే ఇష్యూ చేశారు. ఇంకా మనకి కంప్లీట్గా ఇది యాక్ట్ అనేది ఇంకా రాలేదు, ఎందుకంటే ఇంకా సుప్రీంకోర్టులో దీన్ని ఛాలెంజ్ చేశారు. యాక్చువల్గా ఫిబ్రవరిలోని ఈ బిల్ని తీసుకురావడం జరిగింది. ఓకే, ఫిబ్రవరిలో ఈ బిల్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ తర్వాత April 4th దీనికి అధికారికంగా ప్రకటన అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా, ప్రొమల్గేట్ చేయడం జరిగింది April 4th. జస్ట్ ఇది మీకు ఇన్ఫర్మేషన్ కోసం నేను చెప్తున్నాను, ఇవన్నీ మనకు అవసరం, మీకు అవసరం లేదు. ఓకేనా, April 4th అందరికీ కూడాను ప్రొమల్గేట్ అంటే ఏమంటారు తెలియపరచడం జరిగిందనమాట. సో దీనిలో మనకి ఏంటంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, it dissolves the existing appellate bodies and transfers their functions into other existing judicial bodies. ఓకేనా, సో ఇందులో మనకి ఏంటి అంటే సెవరల్ బాడీస్ ఉన్నాయన్నమాట. ఎపిలేట్ ట్రిబ్యునల్స్, ఎపిలేట్ బోర్డ్స్ అంటే ట్రేడ్ మార్క్స్ యాక్ట్, కాపీరైట్, కస్టమ్స్ యాక్ట్స్, పేటెంట్ యాక్ట్స్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా యాక్ట్, ఇలా చాలా 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 ఉన్నాయన్నమాట. సో వీటన్నిటినీ కూడాను కొన్నింటిని అంటే అబాలిష్ చేసేసి వాటి యొక్క అధికారాలన్నిటి కూడా జ్యుడిషియల్ బాడీకి ట్రాన్స్ఫర్ చేద్దాము అని గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఏ బిల్ విత్ సిమిలర్ ప్రొవిజన్స్ వాజ్ ఇంట్రడ్యూస్ ఇన్ ద లోక్సభ ఆన్ February 13, 2021 అండ్ ఈజ్ కరెంట్లీ పెండింగ్లో ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీకు ఇప్పుడే చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను, ఫినాన్స్ యాక్ట్ 2017. ఓకేనా, సో ఫినాన్స్ యాక్ట్ 2017కి పవర్స్ అనమాట, హ్యాస్ ఎంపవర్డ్ దట్ సెంట్రల్ గవర్నమెంట్ టు నోటిఫై ద రూల్స్. సో ఓకేనా, కన్జ్యూమర్ యాక్ట్ కాదు, ఫినాన్స్ యాక్ట్ 2017 ప్రకారము ఓకేనా ఎవరికి పవర్స్ ఇస్తుంది? ఎంపవర్డ్ ద సెంట్రల్ గవర్నమెంట్ టు నోటిఫై ద రూల్స్. ఏంటా రూల్స్ అంటే కనుక క్వాలిఫికేషన్ ఆఫ్ ద మెంబర్స్, సెంట్రల్ గవర్నమెంట్ టు నోటిఫై ద రూల్స్. ద ఫస్ట్ వన్ ఏంటిది? క్వాలిఫికేషన్, రాసుకోండి నోట్స్, క్వాలిఫికేషన్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ట్రిబ్యునల్స్. ఓకేనా, ఆ ట్రిబ్యునల్ యొక్క మెంబర్స్ యొక్క క్వాలిఫికేషన్స్ ఏ విధంగా ఉండాలి. రెండోది కంపోజిషన్ ఆఫ్ సర్చ్ కమ్ సెలెక్షన్ కమిటీ ఫర్ 19 ట్రిబ్యునల్స్. ఓకే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ట్రిబ్యునల్స్. సెకండ్ పాయింట్ వచ్చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ దేర్ సర్వీస్, వాళ్ళ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ వాళ్ళ యొక్క సర్వీస్ ఎలా ఉండాలి అని సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి వాళ్ళ యొక్క
కాంపోజిషన్ ఆఫ్ సర్చ్ కమ్ సెలక్షన్ కమిటీ ఫర్ 19 ట్రిబ్యునల్స్. ఫర్ 19 ట్రిబ్యునల్స్కి సర్చ్ కమ్ సెలక్షన్ కమిటీ ఏ విధంగా ఉండాలి అంటే కస్టమ్స్, ఎక్సైజ్, సర్వీస్, ట్యాక్స్, అపిలేట్ ట్రిబ్యునల్స్కి వాటన్నిటికీ. అండ్ ఈ సర్చ్ కమ్ ఈ థర్డ్ వన్ ఉంది కదా, సర్చ్ కమ్ సెలక్షన్ కమిటీలో మనకి దిస్ యాక్ట్ స్పెసిఫైస్ దట్ చైర్పర్సన్ అండ్ మెంబర్స్ ఆఫ్ ద ట్రిబ్యునల్స్ ఉంటారు, దట్ దోస్ విల్ బీ అపాయింటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ మా. ఓకేనా. సో ఇందులో మనకి ఈ ఆర్డినెన్స్ ప్రకారం ఏంటి స్పెసిఫై చేస్తుందంటే ఈ కమిటీలోని సెలక్షన్ కమిటీలోని సర్చ్ కమ్ సెలక్షన్ కమిటీలో మనకి చైర్పర్సన్ ఉంటారు. అండ్ దట్ ఈస్ దిస్ కమిటీ కన్సిస్టింగ్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆర్ సుప్రీం కోర్ట్ జడ్జ్ ఆర్ నెక్స్ట్ వన్ 2 secretaries nominated by the central government, and the third one sitting or outgoing chairperson or retired Supreme Court judge or retired chief justice of High Court, and the fourth one secretary of the ministry under which the tribunal is constituted. Okay, they do not have the writing vote. Hope you understand this one. Tribunal Reforms Ordinance 2021 still it is pending. Okay na. So further ga manaki court lo emaindandi next class lo chuddam. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే కనుక చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, CWC చైల్డ్ వెల్ఫేర్ కమిటీ. సో గవర్నమెంట్ హ్యాస్ లైడ్ అవుట్ ఏ ప్రొసీజర్ ఫర్ చిల్డ్రన్ హూ హ్యావ్ లాస్ట్ బోత్ ద పేరెంట్స్ టు COVID-19 టు అపియర్ బిఫోర్ ద డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఫర్ రీహాబిలిటేషన్. సో ఇప్పుడు ఏంటంటే చాలా దారుణమైన పొజిషన్. మాకు తెలిసి కూడా చాలామంది పిల్లలు అనాథలు అయిపోయారు. ఓకేనా. సో COVID-19 అదే కోవిడ్ అనేది కరోనా అనేది బోత్ తల్లిదండ్రులకి కూడాను వచ్చి ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. సో పిల్లలు ఆలనా పాలన చూసుకోవడానికి ఎవరు లేరనమాట. ఓకేనా. అలాంటి పిల్లల్ని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ద్వారా వాళ్ళని రీహాబిలిటేషన్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే. సో దే అపియర్ బిఫోర్ ద డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఫర్ రీహాబిలిటేషన్. సో ఇక్కడ ఇట్ ఈస్ ఎ క్వారీ జ్యుడిషియల్ బాడీ. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఈజ్ ఏ క్వాజీ అర్థ సమాఖ్య ఏజెన్సీ అంటారు. ఓకేనా. క్వాజీ judicial agency and it is the final authority on children in need of care and protection. ఓకేనా. చిల్డ్రన్కి అంటే వాళ్ళ యొక్క అవసరాలను తీర్చడం కోసము అండ్ అలాగే వాళ్ళ యొక్క కేర్ వాళ్ళకి మొత్తం ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయడము, వాళ్ళ యొక్క చైల్డ్ కేర్ అంతా కూడాను ఎవరు చూసుకుంటారో ఈ బాడీ చూసుకుంటుంది అనమాట. చైల్డ్ వెల్ఫేర్ కమిటీనే చూసుకుంటుంది. ఓకేనా. ఇట్ ఈస్ ఎ క్వాజీ జ్యుడిషియల్ ఏజెన్సీ. సో ద చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఫంక్షన్స్ యాజ్ ఎ బెంచ్ గైడెడ్ బై ద పవర్స్ దట్ ఆర్ కన్ఫర్డ్ ఇన్ ద కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973. సో దీని యొక్క ఫంక్షన్స్ అన్నీ కూడాను మనకి ఎక్కడ గైడ్ చేయడం జరుగుతుంది, క్రిమినల్ ప్రొసీజర్ 1973లో ఉన్నాయి. సో ఇన్ కేస్ అవసరం అయితే కనుక 1 or more చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ని ఇన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఫర్ ఎక్సర్సైజింగ్ పవర్ and to discharge the duties conferred in the relation to the children in need of care protection. In case అవసరమైతే కనుక they can establish 1 or more child welfare committees. ఓకేనా. సో దిస్ కమిటీ ఈ కమిటీలో కన్సిస్టింగ్ ఆఫ్ చైర్పర్సన్, ఓకే, సి అగైన్ మళ్ళీ చైర్పర్సన్ ప్లస్ అదర్ 4 members ఉంటారు హూ అకార్డింగ్ టు ద స్టేట్ గవర్నమెంట్ ఆర్ ఫిట్ టు అపాయింటెడ్. ఓకేనా. అట్లీస్ట్ 1 of whom should be women. దిస్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చైల్డ్ వెల్ఫేర్ కమిటీలో అవసరమైతే కనుక డిస్ట్రిక్ట్కి 1 or more చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ అనేవి ఏర్పాటు చేయొచ్చు. ఓకేనా. చిల్డ్రన్స్ని నీడ్కి వాళ్ళ యొక్క కేర్ అండ్ ప్రొటెక్షన్ కోసము. సో దీనిలో మనకి ఈ కమిటీకి ఒక చైర్పర్సన్ ప్లస్ 4 members ఉంటారు. ఈ 4 members కనీసం ఒక పర్సన్ మనకి ఉమెన్ అయి ఉండాలి. ఉమెన్ అండ్ ద అదర్ షుడ్ ప్రిఫరబుల్లీ అన్ ఎక్స్పర్ట్ ఆన్ మ్యాటర్స్ దట్ ఆర్ కన్సర్నింగ్ ద చిల్డ్రన్. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ. Okay, the government has laid out a procedure for children who have lost both the parents to COVID-19. They can appear before the district child welfare committee for rehabilitation. Okay na. And the next one, foreign direct investments versus foreign portfolio investments. So this one is very important concept. Foreign direct investments is very important. Okay na. So manaki net foreign direct investments into the country hit fresh high of so in the $43.36 billion in the year ended March 2021. Okay na. So last year to pochukunte it crossed the previous high of this value. Okay na. So this is not important, but ఇక్కడ ఏంటంటే మనకి కాన్సెప్ట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని వచ్చింది. సో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద ప్రాసెస్ వేర్ బై residents of one country acquire the ownership of assets for the purpose of controlling the production, distribution and other activities of firm in another country. For example, US ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా తీసుకోండి. ఓకేనా. ఇండియాలో మీరు ఒక కంట్రీ పెట్టారు. ఓకేనా. ఇది మన ఇక్కడ ప్రెజెంట్ రెసిడెంట్ హోమ్ కంట్రీ ఇండియా ఓనర్తో ఉందన్నమాట. ఓకేనా. సో దీనికి ఇన్వెస్ట్మెంట్స్ యూఎస్ నుంచి సమ్ ఎక్స్ పర్సన్ దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయడము అనేది
ఏంటంటే ప్రొడక్షన్ గురించి, ఇక్కడ తయారవుతున్న ప్రొడక్షన్స్ గురించి, వాటి యొక్క డిస్ట్రిబ్యూషన్స్ గురించి అండ్ అదర్ యాక్టివిటీస్ ఆఫ్ కంట్రీ. అంటే ఇక్కడ కంప్లీట్గా ఈ కంపెనీ యొక్క కంట్రోలింగ్ అథారిటీ ఈ ఎక్స్ చేతిలోకి వస్తుందన్నమాట. దీనిని ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు. ఓకేనా. అదే పోర్ట్ఫోలియో అనుకోండి, ఈ కంపెనీ నార్మల్గా మనకి ఎక్స్చేంజ్ బోర్డులోని లైక్ స్టాక్ మార్కెట్లోని బాండ్స్ రూపంలోని ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాన్ని ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అంటారు. ఓకేనా. డైరెక్ట్ కంట్రోల్ తీసుకుంటే అంటే ఓనర్షిప్ చేంజ్ అయితే దాన్ని ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు. ఓకే. ఆర్ఎల్స్ డైరెక్ట్గా యుఎస్ పర్సనో లేకపోతే యూకే పర్సనో డైరెక్ట్గా ఇండియాలో ఒక సంస్థని పెట్టినా కూడా మనకి అది ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కిందకే వస్తుందన్నమాట. బికాజ్ ఇక్కడ ఏంటి, ఇట్ ఈస్ అ ప్రాసెస్ వేర్ బై రెసిడెంట్స్ ఆఫ్ వన్ కంట్రీ, ఓకేనా, residents of one country acquire the ownership of assets for the purpose of controlling the production, distribution and the other activities performed in the another country. Okay. సో ఇక్కడ అర్థమైంది కదా. సో ఇక్కడ ఎక్స్ యొక్క హోమ్ కంట్రీ ఏంటి, యూఎస్. బట్ వేరే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేశారు, ఇండియాలో చేశారు. సో ఇక్కడ మనకి ఇండియాకి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ గుడ్ ఆర్ బ్యాడ్? గుడ్. ఓకేనా. సో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ అంటే అక్కడ పెట్టకుండా ఇక్కడ కంపెనీలు పెడితే ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఇండియన్ ఎకానమీ అనేది ఎక్కువ అవుతుంది. ఓకేనా. ఇంక్రీజ్ అవుతుంది. ఇది నేను ఎకానమీ చెప్పినప్పుడు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎఫ్పిఐస్. ఎందుకంటే కనుక ఫారెన్ ఎంటిటీ మేర్లీ బైస్, ఇక్కడ మనకి ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్లో వాళ్ళు స్టాక్స్ని బాండ్స్ని మాత్రమే, కంపెనీ యొక్క స్టాక్స్ని బాండ్స్ని మాత్రమే పర్చేస్ చేస్తారు. ఓకేనా. ఎఫ్పిఐ డస్ నాట్ ప్రొవైడ్ ద ఇన్వెస్టర్ విత్ ద కంట్రోల్ ఓవర్ ద బిజినెస్. వాళ్ళకి ఎలాంటి కంట్రోల్ కూడా ఉండదు. ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్కి తేడా ఏంటంటే కంట్రోల్ ఉండదు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్కి కంట్రోల్ ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కంప్రైజెస్ క్యాపిటల్ ప్రొవైడెడ్. ఓకేనా. వాళ్ళు క్యాపిటల్ అంటే ఒక సంస్థ పెట్టడానికి అవసరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ని వాళ్ళు క్యాపిటల్ని ప్రొవైడ్ చేస్తారు బై ఏ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్టర్ టు అన్ ఎంటర్ప్రైజ్. ఓకే. సో దీని మనకి 3 కాంపోనెంట్స్ ఉంటాయి. అందులో ఈక్విటీ క్యాపిటల్, రీఇన్వెస్టెడ్ ఎర్నింగ్స్ అండ్ ఇంట్రా కంపెనీ లోన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో దీనిలో మనకి 3 కాంపోనెంట్స్ ఉంటాయి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్లోని: ఈక్విటీ క్యాపిటల్, రీఇన్వెస్టెడ్ ఎర్నింగ్స్ అండ్ ఇంట్రా కంపెనీ లోన్స్. ఓకే. ఇక్కడ మనకి ఫస్ట్ కాంపోనెంట్ ఈక్విటీ క్యాపిటల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్టర్స్ పర్చేజ్ ఆఫ్ ద షేర్స్ ఆఫ్ అన్ ఎంటర్ప్రైజ్ ఇన్ ఏ కంట్రీ అదర్ దాన్ ఇట్స్ ఓన్. ఓకే. సో వాటికి ఉన్నటువంటి కాకుండా రిమైనింగ్ షేర్స్ని కూడా పర్చేస్ చేస్తారు. దాన్ని ఈక్విటీ క్యాపిటల్ అని అంటారు అనమాట. రీఇన్వెస్టెడ్ ఎర్నింగ్స్ అంటే ఏంటి అంటే కనుక ఇట్ ఈస్ ఆల్సో కంప్రైజెస్ ద డైరెక్ట్ ఇన్వెస్టర్స్ షేర్, ఓకే, ఆఫ్ ఎర్నింగ్ నాట్ డిస్ట్రిబ్యూట్ యాజ్ ఎ డివిడెండ్స్ బై ఎఫిలియేట్స్. ఏం లేదండి, ఇక్కడ జస్ట్ ఆ నేమ్లోనే రీఇన్వెస్టెడ్ ఎర్నింగ్స్, వచ్చిన ఎర్నింగ్స్ని మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేస్తారనమాట. ఓకేనా. ఆల్రెడీ వచ్చిన ఎర్నింగ్స్ని అగైన్ మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేస్తారు. రీఇన్వెస్టెడ్ ఎర్నింగ్స్ కంప్రైజెస్ ద డైరెక్టర్ ఇన్వెస్టర్స్ హిజ్ ఆర్ హెర్ షేర్ ఆఫ్ ఎర్నింగ్స్ నాట్ డిస్ట్రిబ్యూట్ యాజ్ ఎ డివిడెండ్స్ బై ఎఫిలియేట్స్. ఓకేనా. అవి డిస్ట్రిబ్యూట్ చేయరు అనమాట. దే హ్యావ్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్. ఓకే. ఆర్ ఎర్నింగ్స్ నాట్ టు రిమిటెడ్ టు ద డైరెక్టర్ ఇన్వెస్టర్. సో దట్ మీన్స్ ఇక్కడ ఏంటి, రిటైన్డ్ ప్రాఫిట్స్ బై ఎఫిలియేట్ ఆర్ రీఇన్వెస్టెడ్ అగైన్. నెక్స్ట్ ఇంట్రా కంపెనీ లోన్స్ అంటే ఏంటి? ఆర్ ఇంట్రా కంపెనీ డెట్ ట్రాన్సాక్షన్స్ రిఫర్ టు షార్ట్ ఆర్ లాంగ్ టర్మ్ బారోయింగ్స్ అంటారు వాటిని. లోన్స్ అంటే ఏంటి? అప్పులు తీసుకోవడం కదా. ఇంట్రా కంపెనీ లోన్స్ ఆర్ ఇంట్రా కంపెనీ డెట్ ట్రాన్సాక్షన్స్ రిఫర్స్ టు షార్ట్ టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్ బారోయింగ్స్. సో ఇక్కడ లెండింగ్ ఆఫ్ ఫండ్స్ బిట్వీన్ ద డైరెక్ట్ ఇన్వెస్టర్స్ అండ్, అంటే ఇక్కడ డైరెక్ట్ ఇన్వెస్టర్స్ అంటే ఏంటి? ఎంటర్ప్రైజ్కి అండ్ ఎఫిలియేట్ ఎంటర్ప్రైజ్కి మనకి ఇక్కడ ఫండ్స్ అనేవి ట్రాన్సాక్షన్ జరుగుతాయి అన్నమాట. ఇంట్రా కంపెనీ లోన్స్ అంటే అక్కడి నుంచి అక్కడికి ఏంటంటే వాళ్ళు లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే అది షార్ట్ టర్మ్ బారోయింగ్స్ అయినా అవ్వచ్చు, లెండింగ్స్, లాంగ్ టర్మ్ బారోయింగ్స్ అండ్ లెండింగ్స్ అనేవి ట్రాన్సాక్షన్స్. ఇక్కడ టూ ఎంటర్ప్రైజెస్ మధ్యలోని ఇంట్రా కంపెనీ, రైట్, డైరెక్ట్ ఇన్వెస్టర్స్ అక్కడ ఫండ్స్ అనేవి ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. ఇలా మనకి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఓకేనా. సో మన గవర్నమెంట్కి ఎలా ఎఫ్డిఐస్ వస్తున్నాయి, ఇండియా హౌ గెట్స్ దేర్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఒకటి ఆటోమేటిక్ రూట్ ద్వారా వస్తుంది, నెక్స్ట్ గవర్నమెంట్ రూట్ ద్వారా వస్తుంది, అండ్ నెక్స్ట్ వన్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ పోర్టల్ ద్వారా వస్తుంది అనమాట. ఆటోమేటిక్ రూట్లో ఏంటంటే కనుక ఫారెన్ ఎంటిటీ డస్ నాట్ రిక్వైర్ ద ప్రయర్ అప్రూవల్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆర్ ద ఆర్బీఐ. ఓకేనా. సో దిస్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆటోమేటిక్ రూల్ ఇండియాకి 3 పద్ధతుల్లో మనకి ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. ఒకటి ఆటోమేటిక్ రూట్, గవర్నమెంట్ రూట్, అండ్ నెక్స్ట్ వన్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ పోర్టల్ ద్వారా. ఒకటి ఏంటంటే ఫస్ట్ వన్ ఆటోమేటిక్ రూట్లోని ఫారెన్ ఎంటిటీ ఏదైతే ఉందో వాళ్ళకి ఎలాంటి ప్రయర్ అప్రూవల్ అవసరం లేదు గవర్నమెంట్ది, ఆర్బీఐది. ఇది ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ పెంచడం కోసం గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం అనమాట. ఓకేనా. ఫారెన్ ఎంటిటీ డస్ నాట్ రిక్వైర్ ద ప్రయర్ అప్రూవల్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆర్ ద ఆర్బీఐ. గవర్నమెంట్ రూట్లో ఏంటంటే
ఏంటంటే కనుక ఫారెన్ ఎంటిటీ హ్యాస్ టు టేక్ ద అప్రూవల్ ఆఫ్ ద గవర్నమెంట్. నెక్స్ట్ వన్ గవర్నమెంట్ రూట్లో ఏంటంటే గవర్నమెంట్ యొక్క అప్రూవల్ కావాలి. నెక్స్ట్ వన్ ఏంటి, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ పోర్టల్ ఫెసిలిటేట్స్ ద సింగిల్ విండో. ఓకే, అంటే ఇప్పుడు ఒక సింగిల్ విండోని పెడతారనమాట. సో దీనిలోని వాళ్ళ అప్లికేషన్ని ప్రొవైడ్ చేసుకుంటారు, క్లియరెన్స్ ఆఫ్ అప్లికేషన్. దెన్ త్రూ దిస్ రూట్ దే కెన్ ఆల్సో ఇన్వెస్ట్ ద డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇండియా. సో నెక్స్ట్ వన్ ఏంటి, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇక్కడ కంట్రోల్ ఉంటుంది, బిజినెస్ మీద వీళ్ళకి కంట్రోల్ ఉంటుంది, కంట్రోల్ వీళ్ళకి ఉండదు. ఎందుకంటే వీళ్ళు జస్ట్ స్టాక్స్ని, బాండ్స్ని ఏవైతే ఎక్స్చేంజ్లో మనకి అవైలబుల్ ఉంటాయో వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారనమాట ఫారెన్ పోర్ట్ఫోలియో. ఓకే, సో దిస్ వన్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి రెండిట్లోని ఏది ఫేవరబుల్ థింగ్ అంటే కనుక ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫేవరబుల్లా, ఇండియన్ ఎకానమీకి ఏది మంచిది అని అంటే కనుక ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫేవరబుల్ కండిషన్. ఎందుకంటే పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వెంటనే మనం అమ్మేసుకోవచ్చు అనమాట. దే కెన్ సోల్డ్ ఆఫ్ క్విక్లీ. ఓకే, షార్ట్ టర్మ్ అటెంప్ట్స్లోనే వాళ్ళకి మనీ అనేది జనరేట్ అయిపోతుంది. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ని మనం అక్కడ ఎక్స్పెక్ట్ చేయలేం పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ని. బట్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. దట్ ఈస్ వై ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ గుడ్ రాదర్ దాన్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్. అండ్ ద నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ G20, గ్రూప్ ఆఫ్ 20. సో ఇక్కడ మనకి వరల్డ్స్ లార్జెస్ట్ ఎకనామీస్ అనేటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాలంటరీ లైసెన్సింగ్ని, COVID-19 వ్యాక్సిన్ పేటెంట్స్ని ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. సో ఇక్కడ ఏంటంటే కనుక కాన్సెప్ట్ ఏంటి అంత కాంటెక్స్ట్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. కాన్సెప్ట్ ఏంటంటే మనకి G20 వచ్చింది. సో G20 గ్రూప్ ఆఫ్ 20 మెంబర్స్. సో యాక్చువల్గా ఇన్ఫార్మల్ గ్రూప్ 19 కంట్రీస్ అండ్ యూరోపియన్ యూనియన్ ఉంటుంది మనకి, రైట్. G20లో మనకి 19 కంట్రీస్ ప్లస్ యూరోపియన్ యూనియన్ ఉంటుంది. సో విత్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ మనీ ఫండ్ IMF ప్లస్ వరల్డ్ బ్యాంక్. ఓకే, విత్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అండ్ ద వరల్డ్ బ్యాంక్. సో ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే యుఎస్ యాక్చువల్గా ఇంతకుముందు కొన్ని కమిట్మెంట్స్ ఇచ్చింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి, అంటే మోర్ ఫండ్స్ని ఇస్తాను అని చెప్పేసి దానిని క్యాన్సిల్ చేసుకుందనమాట. వాటరింగ్ డౌన్ ఏ యూఎస్ పుష్ ఫర్ వేవియర్ ఆర్ ఎర్లియర్ కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో టు సప్లై మోర్ ఫండ్స్ టు ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, నౌ దే ఆర్ క్యాన్సిల్ దట్. ఓకే, సో ఇక్కడ G20లో మనకి మీకు ఇంతకుముందే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్. వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీస్ అన్నీ కూడా మనకి G20లో ఉన్నాయి. అండ్ వరల్డ్ పాపులేషన్లో 2/3 రిప్రజెంట్ చేస్తుంది G20 కంట్రీస్లోంచి. ఓకే, సో హియర్ సీ దిస్ వెరీ ఇంపార్టెంట్. వరల్డ్ పాపులేషన్లోని G20లో ఎవరెవరు ఉంటారంటే కంట్రీస్, వరల్డ్ పాపులేషన్లో 2/3 కంట్రీస్. ఓకే, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో 85% ఈ దేశాల నుంచే వస్తుంది. వరల్డ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్లోని 85% ఈ దేశాల నుంచే వస్తుంది. 80% ఆఫ్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఈ దేశాల నుంచే వస్తుంది. 75% గ్లోబల్ ట్రేడ్ ఈ దేశాల నుంచే వస్తుంది. సో దీనిలో ఉన్న దేశాలు ఏంటి, ఏ దేశాలు ఉంటాయంటే G20. రిమెంబర్ దిస్, ఇండియా ఈజ్ దేర్ ఆర్ నాట్? Yes, India is there. Argentina, Australia, Brazil, Canada, China, France, Germany, India, Indonesia, Italy, Japan, Republic of Korea, Mexico, Russia, Saudi Arabia, South Africa, Turkey, United Kingdom, the United States and the European Union. Okay, so totally 19 plus European Union. So here Spain is a permanent, a non-member invitee also attend the leader summits. Okay, so Spain also is there, but it is a non-member invitee. Next ఇక్కడ ఏంటంటే G20 యొక్క స్ట్రక్చర్ అండ్ ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది అంటే, సో ఈ G20 ప్రెసిడెన్సీ రొటేషనల్ బేస్లో జరుగుతుంది అనమాట. G20 ప్రెసిడెన్సీ రొటేట్స్ యాన్యువల్లీ అకార్డింగ్ టు ద సిస్టమ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే కనుక G20 5 గ్రూప్స్గా డివైడ్ అవుతుంది. ప్రతి ఒక్క గ్రూప్లోని 4 కంట్రీస్ ఉంటాయి, నాట్ మోర్ దెన్ 4 కంట్రీస్. ఓకేనా, మనము సెకండ్ గ్రూప్లో ఉన్నాం అనమాట. G20 మొత్తం 5 గ్రూప్స్గా డివైడ్ అవుతుంది. G1, G2, G3, G4, G5. ఓకేనా, ప్రతి ఒక్క గ్రూపులోని నాట్ మోర్ దెన్ 4 కంట్రీస్ ఉంటాయి. ఓకే, ఇక్కడ ప్రెసిడెన్సీ అనేది రొటేషనల్ బిట్వీన్ ఈచ్ గ్రూప్. ఓకేనా, ఒకసారి G1 ప్రెసిడెన్సీ ఉంటే నెక్స్ట్ టైం G2 ప్రెసిడెన్సీగా వ్యవహరిస్తుంది, నెక్స్ట్ G3 ప్రెసిడెన్సీగా వ్యవహరిస్తుంది అనమాట. ఎవ్రీ ఇయర్ G20 సెలెక్ట్స్ ఏ కంట్రీ ఫ్రమ్ ఎనదర్ గ్రూప్ టు ప్రెసిడెంట్. సో ప్రతి సంవత్సరము కూడాను G20 సెలెక్ట్ చేస్తుంది అనమాట ఏ కంట్రీని ఫ్రమ్ ఎనదర్ గ్రూప్ టు బి ప్రెసిడెంట్, ఎవరు అవ్వాలి అని చెప్పేసి. ఓకేనా, సో మనం ఏ గ్రూప్లో ఉన్నామో, సెకండ్ గ్రూప్లో ఉన్నామో, అలాంగ్ విత్ రష్యా, సౌత్ ఆఫ్రికా అండ్ టర్కీతో కలిపి. సో G20కి ఇప్పుడు వరకు కూడా డస్ నాట్ హ్యావ్ ద పెర్మనెంట్ బాడీ, పెర్మనెంట్ సెక్రటరియట్ కానీ హెడ్ క్వార్టర్స్ కానీ లేదు.
సో ఇక్కడ ఎక్కడ హెడ్ క్వార్టర్స్ సెక్రటరియట్ లేదు. సో ఇక్కడ ఎవరు G20 ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బ్రింగింగ్ టుగెదర్ G20 ఎజెండా. ఓకేనా. సో ఎవరిది యొక్క రెస్పాన్సిబిలిటీ, G20 ప్రెసిడెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ అందరినీ ఒకే దాని మీద తీసుకురావడము అండ్ అదర్ మెంబర్స్ అండ్ ద రెస్పాన్సిబుల్ డెవలప్మెంట్ ఇన్ ద గ్లోబల్ ఎకానమీ. ఓకేనా. సో గ్లోబల్ ఎకానమీని డెవలప్మెంట్ చేయడం కోసం వీళ్ళు రెస్పాన్సిబుల్ తీసుకుంటారనమాట. సో G20 ప్రెసిడెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ అది. ఈ G20 కంట్రీస్ అన్నింటినీ కూడాను ఒకే తాటి మీదకి తీసుకొచ్చి గ్లోబల్ ఎకానమీని పెంచడం కోసం వాళ్ళు పాటుపడతారు. దట్ ఈస్ అబౌట్ G20 అండి. సో G20లో ఉన్నటువంటి కంట్రీస్ ఏంటో గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. రిమెంబర్ దట్ హెడ్ క్వార్టర్స్ ఉందా అంటే హెడ్ క్వార్టర్స్ లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో మోస్ట్లీ ఏదైనా ఒక ఆర్గనైజేషన్కి హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. సో మనకేంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ G20 అని అడగొచ్చు. సో మీరు ఓవర్ లుక్లోని యూకేనో లేకపోతే యూఎస్లోనో ఏదో ఒకటి ఏరియా పేరిస్తే అది పెట్టచ్చు. ఓకేనా. సో be careful that. Next one, legislative council. The West Bengal government will set up a legislative council, Vidhan Parishad, as per decision taken up at the cabinet meeting chaired by the Chief Minister Mamata Banerjee on Monday. Okay na. So legislative councils ni set up చేయాలనుకుంటుంది West Bengal government. They want to set up the legislative councils అంటే విధాన్ పరిషత్. సో మనకి విధాన సభ విధాన్ పరిషత్ ఉంటాయి కదా, MLA అండ్ MLC. సో మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్. లైక్ పార్లమెంట్లోని దిస్ ఈజ్ ఎ లోక్సభ లాగా, దిస్ ఈజ్ ఎ రాజ్యసభ లాగా లైక్. ఓకే. సో దిస్ ఈజ్ ఎట్ పార్లమెంట్, దిస్ ఈజ్ ఎట్ స్టేట్ లెవెల్. ఓకే. MLAs అండ్ MLCs. సో ఇక్కడ మనకి ఏంటంటే లెజిస్లేచర్లో మొత్తం మనకి 2 హౌసెస్ ఉంటాయి. దాన్ని బై క్యామరల్ సిస్టమ్ అని అంటారు. ఇది మనకి ఈ ఫార్మేషన్ ఎక్కడొచ్చింది బై క్యామరల్ సిస్టమ్? మీరు పాలిటీలోని లక్ష్మీకాంత్ టెక్స్ట్ బుక్ చదువుంటే ఫస్ట్ యూనిట్ మనకి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ యాక్ట్స్ అని ఉంటుంది, రైట్? ఫస్ట్ యూనిట్. సో దానిలో మనకి డిఫరెంట్ యాక్ట్స్ అని ఉంటాయి. అందులోని మౌంటింగ్ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ లెడ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఎట్ ద నేషనల్ లెవెల్ ఇన్ 1919. ఓకేనా. సో 1919లో మౌంటింగ్ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ ద్వారా మనకి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అనేవి ఏర్పాటు అవ్వడం జరిగింది ఎట్ ద నేషనల్ లెవెల్లోనే. సో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 సెట్ అప్ ద బైకామరల్ లెజిస్లేచర్ ఇన్ ద ఇండియన్ ప్రావిన్సెస్. ఇట్ వాజ్ అండర్ దిస్ లా ద లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఇస్ ఫస్ట్ స్టార్టెడ్ ఫంక్షనింగ్ ఇన్ బెంగాల్ 1937. సో నేషనల్ లెవెల్లో బైకామరలిజం. ఓకేనా. నేషనల్ లెవెల్లో బైకామరలిజం, దిస్ ఇస్ స్టేట్ లెవెల్ బైకామరలిజం. ఇక్కడ మనకి లెజిస్లేచర్స్ విత్ 2 హౌసెస్ ఉంటే దానికి ఏమంటారు అంటే 2 సభలు ఉంటే కనుక దాన్ని బైకామరలిజం అని అంటారు అనమాట. సో ఇది మనకి ఏ చట్టం ద్వారా వచ్చింది అంటే కనుక ఏ రిఫార్మ్స్ ద్వారా వచ్చింది అని క్వశ్చన్ అడుగుతారు మనకి. ఆన్సర్ ఈజ్ మౌంటింగ్ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ 1919. సో ఇక్కడ మనకి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి, కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఏంటి లెజిస్లేటివ్ కౌన్సిల్స్కి అంటే కనుక ద పార్లమెంట్ కెన్ అబాలిష్ a legislative council or create it where it does not exist. ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్ ఇప్పుడు మనకి లెజిస్లేటివ్ కౌన్సిల్స్ లేవు. ఓకేనా. ఏపీలో లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఉన్నాయి, రైట్? సో వెస్ట్ బెంగాల్లో లేదు కాబట్టి అక్కడ క్రియేట్ చేసే అధికారం పార్లమెంట్కి ఉంటుంది. యాజ్ పర్ ఆర్టికల్ 169 ప్రకారము పార్లమెంట్ కెన్ అబాలిష్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆర్ కెన్ క్రియేట్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్స్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ని అబాలిష్ చేయగలదు. ఓకేనా. లేని రాష్ట్రాల్లోని లెజిస్లేటివ్ కౌన్సిల్స్ని క్రియేట్ చేయగలదు ఎవరు? పార్లమెంట్. Okay, so the majority of the members of each house present and voting if the legislative assembly of the concerned state by special majority passes a resolution to that effect. సో ఇక్కడ ఏంటి అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్స్ని అబాలిష్ క్రియేట్ ఎలా చేయొచ్చు అంటే సింపుల్ మెజారిటీ ద్వారా చేయొచ్చు. ఎలా అంటే స్పెషల్ మెజారిటీ 2/3 మెంబర్స్ అటెండ్ అవ్వాలి. స్పెషల్ మెజారిటీ మీరు కాన్స్టిట్యూషన్ చదివినప్పుడు అర్థమవుతుంది అనమాట. స్పెషల్ మెజారిటీ అంటే ఏంటి, సింపుల్ మెజారిటీ అంటే ఏంటి. సింపుల్గా ఎంతమంది ప్రెజెంట్ అవుతున్నారో అంతమంది ఓటింగ్ వేస్తే సింపుల్ మెజారిటీ అంటారు. లేదా ఉన్నటువంటి మెంబర్స్లోంచి 2/3 మెంబర్స్ ఖచ్చితంగా అటెండ్ అయ్యి ఓటింగ్ వేయడం 2/3 మెజారిటీ అంటారు. దాన్ని స్పెషల్ మెజారిటీ అని అంటారు అనమాట. సో దిస్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ మెజారిటీ అండ్ స్పెషల్ మెజారిటీ. బట్ ఇక్కడ పార్లమెంట్ అనేది లెజిస్లేటివ్ కౌన్సిల్స్ని అబాలిష్ క్రియేట్ సింపుల్ మెజారిటీ ద్వారా చేయొచ్చు. రిమెంబర్ దిస్, వెరీ ఇంపార్టెంట్ వన్. ఓకేనా. ఈ కాన్సెప్ట్ ఖచ్చితంగా ఇప్పుడు రాబోయే ఎగ్జామ్స్లో వస్తుంది ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్స్ మీద. ఆర్టికల్ 169 ఇంపార్టెంట్. అండ్ అబాలిషన్ క్రియేషన్ పార్లమెంట్ చేయొచ్చు, అది సింపుల్ మెజారిటీయా స్పెషల్ మెజారిటీ అని అడుగుతారు. ఓకేనా. లేదా మనకి లైన్లో ఎలా వస్తుందంటే ద పార్లమెంట్ కెన్ అబాలిష్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆర్ క్రియేట్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్ బై స్పెషల్ మెజారిటీ అంటారు. ఓకేనా. సో మీరు అప్పుడు ఆ ఆప్షన్ని ఎలిమినేట్ చేయాలి, ఎందుకంటే స్పెషల్ మెజారిటీ కాదు, సింపుల్ మెజారిటీ ద్వారా అబాలిష్ చేస్తుంది, క్రియేట్ చేస్తుంది. సో సింపుల్ మెజారిటీ అంటే ఏంటి, మెజారిటీ మెంబర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 మెంబర్స్ ఉంటే మెజారిటీ మెంబర్స్ అటెండ్ అవ్వాలి. ఓకేనా. 80 మెంబర్స్ 70 మెంబర్స్ అటెండ్ అవ్వాలి. మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద ఈచ్ హౌస్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్.
ఇఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ద కన్సర్న్డ్ స్టేట్ ఓకే బై ఏ స్పెషల్ మెజారిటీ passes a resolution to that effect. చూడండి స్పెషల్ మెజారిటీ అంటే ఏంటి? ఏ మెజారిటీ ఆఫ్ ద టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ద అసెంబ్లీ అండ్ మెజారిటీ ఆఫ్ నాట్ లెస్ దాన్ 2/3 ఆఫ్ ద మెంబర్స్, దాన్ని స్పెషల్ మెజారిటీ అంటారు. మెజారిటీ ఆఫ్ ద టోటల్ మెంబర్షిప్ ద అసెంబ్లీలో ఎంతమంది ఉన్నారో టోటల్ మెంబర్షిప్ ఉండాలి, దానిలో 2/3 మెంబర్స్ తక్కువ మంది అటెండ్ అవ్వకుండా అందరూ అటెండ్ అవ్వాలన్నమాట. అంటే నాట్ లెస్ దెన్ 2/3 మెంబర్స్ షుడ్ బి అటెండెడ్ అండ్ ప్రెజెంట్ అండ్ ఓట్ చేయాలి, దట్ ఈస్ స్పెషల్ మెజారిటీ. సో ఇక్కడ మనకి లెజిస్లేటివ్ అసెంబ్లీలో స్పెషల్ మెజారిటీ ఉండాలి. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ద కన్సర్న్డ్ స్టేట్ బై ఎ స్పెషల్ మెజారిటీ పాసెస్ ఎ రిజల్యూషన్. ఓకేనా, అంటే ఇక్కడ నెక్స్ట్ కంపోజిషన్ ఎలా ఉంటుందో చూద్దాం. లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఎలా ఉంటాయి అంటే ఎన్ని సీట్స్ ప్రొవైడ్ చేయాలని, అండర్ ఆర్టికల్ 171 ప్రకారం ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ ద స్టేట్ షెల్ నాట్ హ్యావ్ మోర్ దెన్ 1/3 ఆఫ్ ద టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద స్టేట్ అసెంబ్లీ. ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్లో మొత్తం స్టేట్ అసెంబ్లీ యొక్క స్ట్రెంగ్త్ వచ్చేసి ఒక 500 435 అలా అనుకుందాం. ఓకేనా, సో దీనిలో 1/3 మెంబర్స్ మాత్రమే మనకి లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్ ఉండాలన్నమాట. ఓకే, నార్మల్గా ఇప్పుడు మనకి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎంత స్ట్రెంత్? 175. ఓకేనా, జస్ట్ ఎగ్జాంపుల్. ఓకేనా, ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క స్ట్రెంత్ వచ్చేసి 175. సో దిస్ ఈజ్ విధానసభ, ఇదేంటి స్టేట్ అసెంబ్లీ. ఓకేనా, సో దీనిలో 1/3 మెంబర్స్ మనకి అంటే ప్రజెంట్ 58 విధాన పరిషత్తులో ఉన్నారనమాట. ఓకేనా, సో డిప్యూటీ చైర్మన్ విధాన పరిషత్ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు టీడీపీ. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ 175 మెంబర్స్ అవుట్ ఆఫ్ దిస్ 58 విధాన పరిషత్తులో ఉన్నారు. ఓకేనా, సో లైక్ వైజ్ వెస్ట్ బెంగాల్లో కూడా ఇలా సమ్ నెంబర్ ఉంటుంది, నాట్ మోర్ దెన్ దిస్, ఇంత పెద్ద నెంబర్ ఉండదు, నార్మల్గా ఉంటుంది. సో దీనిలో 1/3 మెంబర్స్ మనకి ఏంటంటే కనుక లెజిస్లేటివ్ కౌన్సిల్కి సెలెక్ట్ అవ్వాలి. సో లైక్ రాజ్యసభలాగా అనమాట. మీకు చెప్పాను పార్లమెంట్లో మనకి లోక్సభ రాజ్యసభ ఏ విధంగా ఉంటుందో, లైక్ రాజ్యసభ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఈజ్ ఏ కంటిన్యూ ఛాంబర్. ఓకేనా, సో కంటిన్యూగా మనకి మెంబర్స్ ఉంటూనే ఉంటారు, ఎప్పుడూ కూడా ఈ సభ అనేది రద్దు కాదనమాట, కంటిన్యూగా మెంబర్స్ ఉంటారు. సో పెర్మినెంట్ బాడీ అండ్ ఈజ్ ఇట్ నాట్ సబ్జెక్ట్ టు, ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభ అండ్ రాజ్యసభ, ఇందులో పెర్మినెంట్ బాడీ ఏంటి? రాజ్యసభ ఈజ్ ద పెర్మినెంట్ బాడీ. ఓకే, సో అలాగే ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీ, సో ఇందులో ఏది పెర్మినెంట్ బాడీ? ఎమ్మెల్సీ ఈజ్ ద పెర్మినెంట్ బాడీ. ఇట్ ఈస్ నాట్ సబ్జెక్ట్ టు డిజల్యూషన్. సో డిజల్యూషన్ ఉండదు. ఎలాగైతే రాజ్యసభ డిజల్యూషన్ ఉండదో ఎమ్మెల్సీ కూడా డిజల్యూషన్ ఉండదు అనమాట. ద టెన్యూర్ ఆఫ్ ద మెంబర్స్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇస్ 6 years. ఓకే, విత్ 1/3 ఆఫ్ ద మెంబర్స్ రిటైరింగ్ ఎవ్రీ 2 years. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అందులో 1/3 మెంబర్స్ రిటైర్మెంట్ అవుతారనమాట. సో దట్ వాళ్ళకి ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. రిటైర్మెంట్ అయిన వ్యక్తులకి మాత్రమే ఎలక్షన్స్ జరుగుతాయి. ఆ ఎలక్షన్స్ కూడా ప్రొసీజర్ ఉంటుంది. లైక్ రాజ్యసభలోని మీకు లోక్సభ, రాజ్యసభ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీస్ గురించి మీరు బాగా తెలుసుకుంటే ఈ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది అనమాట. పార్లమెంట్లో లోక్సభ ఎలాగో స్టేట్లో ఎమ్మెల్యేస్ ఎలాగా, పార్లమెంట్లో రాజ్యసభ ఎలాగో స్టేట్లో ఎమ్మెల్సీస్ ఎలాగా. సో ఇక్కడ ఎమ్మెల్సీ అనేది పర్మనెంట్ బాడీ, ఇట్ ఈస్ నాట్ సబ్జెక్ట్ టు డిజల్యూషన్. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3 ఆఫ్ సీట్స్ మెంబర్స్ అనేవి రిటైర్మెంట్ అవుతారు, వాళ్ళకి ఎలక్షన్స్ జరిపించాలి. ఓకేనా, నెక్స్ట్ వన్, ఇక్కడ ఎలక్షన్స్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? 1/3 ఆఫ్ ద ఎమ్మెల్సీస్ ఆర్ ఎలెక్టెడ్ బై ద స్టేట్ ఎమ్మెల్యేస్ ద్వారా ఎన్నుకుంటారు. సో 1/3 ఆఫ్ ద ఎమ్మెల్సీస్ ఆర్ ఎలెక్టెడ్ బై స్టేట్ ఎమ్మెల్యేస్. Okay, another 1/3 of the special electorate comprising sitting member of local government such as municipalities and district boards నుంచి ఎన్నుకుంటారు. నెక్స్ట్ 1/12 by electorate of teachers and another 1/12 registered graduates. The remaining members are appointed by the governor for distinguished services in the various fields like literature కి సంబంధించి, సైన్స్, ఆర్ట్, నామినేట్ మెంబర్స్ అనమాట. లైక్ ఇప్పుడు రాజ్యసభలో నామినేటివ్ మెంబర్స్ని ఎలాగ ప్రెసిడెంట్ నియమిస్తారో అదేవిధంగా ఎమ్మెల్సీస్లోని రిమైనింగ్ మెంబర్స్ని గవర్నర్ నియమిస్తారు. అంటే లిటరేచర్లోని, సైన్స్, ఆర్ట్, కోఆపరేటివ్ మూవ్మెంట్లోని, సోషల్ సర్వీసెస్లోని ప్రాముఖ్యత పొందినటువంటి పర్సన్స్ని నామినేటెడ్ మెంబర్స్గా నియమించడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్, లెజిస్లేటివ్ కౌన్సిల్కి రాజ్యసభకి మరి తేడా ఏమిటి అంటే కనుక రెండు యాక్చువల్గా పెర్మనెంట్ బాడీస్. ఓకేనా, 6 years టర్మ్. ద లెజిస్లేటివ్ పవర్ ఆఫ్ ద కౌన్సిల్ ఈజ్ లిమిటెడ్. ఓకేనా, లెజిస్లేటివ్ కౌన్సిల్స్ యొక్క లెజిస్లేటివ్ పవర్స్ అనేవి లిమిటెడ్గా ఉంటాయి. అన్లైక్ రాజ్యసభ విచ్ హ్యాస్ ఎ సబ్స్టాన్షియల్ పవర్స్ టు షేప్ ఏ నాన్ ఫినాన్షియల్ లెజిస్లేషన్స్. అంటే ఇక్కడ ఏంటంటే అసెంబ్లీస్ ఉంటాయి కదా, ఎమ్మెల్యే అసెంబ్లీస్, సో అవి
ఎమ్మెల్సీస్ యొక్క రికమెండేషన్స్ని సజెషన్స్ని తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు, ఓవర్ రైడ్ చేయొచ్చు. అసెంబ్లీస్ కెన్ ఓవర్ రైడ్ ద సజెషన్స్ ఆఫ్ లెజిస్లేషన్స్ కౌన్సిల్స్. ఓకేనా, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ని, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇచ్చినటువంటి అమెండ్మెంట్స్ని అసెంబ్లీస్ ఓవర్ రైడ్ చేయొచ్చు. అగైన్ రాజ్యసభ ఎంపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లోని, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లోని ఓటు వేస్తారు. బట్ ఎమ్మెల్సీస్ కెన్ నాట్ ఓట్ ఇన్ ద ఎలక్షన్స్ ఫర్ ద ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్. ద వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ద రాజ్యసభ చైర్పర్సన్ వైల్ ఎ మెంబర్ ఫ్రమ్ ద కౌన్సిల్ ఇట్ సెల్ఫ్ is chosen as the council chairperson. Okay, so this is the difference between Rajya Sabha and legislative council. The next one, UNESCO World Heritage Sites. Recently 6 sites have been added to the Indian tentative list of the UNESCO. Normally 9 sites ni submit చేస్తుంది ఆర్గనైజర్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు యునెస్కోకి. 9 సైట్ని, దానిలో 6 సైట్స్ని వాళ్ళు అగ్రీ చేశారు. ఓకేనా, దే హ్యాడ్ చేశారు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లోకి, యాక్సెప్టెడ్ బై ద యునెస్కో ఫర్ ఇన్క్లూజన్ ఇన్ ద టెంటేటివ్ లిస్ట్ విచ్ ఈస్ రిక్వైర్మెంట్ బిఫోర్ ద ఫైనల్ నామినేషన్ ఆఫ్ ఎనీ సైట్. సో రీసెంట్గా ప్రపోజల్స్లోకి వెళ్ళినటువంటి ఇంక్లూడ్ అయినటువంటి ఏంటంటే మరాఠా మిలిటరీ ఆర్కిటెక్చర్ ఇన్ మహారాష్ట్ర. రిమెంబర్ దిస్, అడగొచ్చు ఈ క్వశ్చన్స్. ఏంటి మనకి మరాఠా మిలిటరీ ఆర్కిటెక్చర్ ఇన్ మహారాష్ట్ర, నెక్స్ట్ హైర్ బెంగాల్ మెగాలిథిక్ సైట్ ఇన్ కర్ణాటక, అండ్ నెక్స్ట్ వన్ నర్మదా వ్యాలీ ఇన్ మధ్యప్రదేశ్, Beda Ghat and Lameta Ghat of Narmada Valley, Ganga Ghats in Varanasi, okay, Temple of Kanchipuram, and next one 6th one Satpura Tiger Reserves in Madhya Pradesh. సో ప్రజెంట్ ఇండియాస్ టెనేటివ్ లిస్ట్లోనే 6 సైట్స్ని యునెస్కో ఒప్పుకుందనమాట. ఇక్కడ ఏంటి అంటే కనుక, సో ఫైనల్ లిస్ట్ ప్రిపేర్ అవ్వడానికి మనకు 1 year టెనేటివ్ లిస్ట్లో ఉంటాయి అనమాట ప్రపోజల్స్ అన్నీ కూడాను. దీస్ ప్రపోజల్స్ విల్ రిమైన్ ఇన్ ద టెనేటివ్ లిస్ట్ ఫర్ 1 year, ఓకే, విచ్ ద గవర్నమెంట్ విల్ డిసైడ్ వన్ ఆఫ్ దెమ్ టు పుష్ ఫర్ ఫైనల్ డోస్ in UNESCO said that. Okay na, so with addition of these 6 sites నుంచి యునెస్కోలో present 48 proposals in the tentative list of India. సో మన ఇండియా నుంచి present tentative లిస్ట్లో మొత్తం 48 ఉన్నాయన్నమాట. ఈ 6 కూడా యాడ్ అయితే మొత్తం 48 అయ్యాయి అనమాట. సో ఫైనల్ నామినేషన్కి అయ్యే ముందు యాజ్ పర్ ఆపరేషనల్ గైడ్లైన్స్ 2020 ప్రకారం ఏంటంటే కనుక మోన్యుమెంట్స్ అండ్ ఏవైతే సైట్స్ ఉన్నాయో టెనేటివ్ లిస్ట్లో ఫస్ట్ పెడతారనమాట. ఓకేనా, సో బిఫోర్ to take the final decision వాటిని ఫస్ట్ టెనేటివ్ లిస్ట్లో పెడతారు. సో ఇండియా హ్యాస్ 48 sites in the tentative list as of now. సో రూల్స్ ప్రకారం ఏంటే కనుక ఎనీ కంట్రీ కెన్ సబ్మిట్ ద నామినేషన్స్ dossier after 1 year of its being on the tentative list. So this is about today current affairs. Later I will discuss more in May 2021 current affairs. Please do subscribe our channel Sankalp Study Success. Okay, thank you for watching.